నమస్కారం. అందరికీ స్వాగతం. నా పేరు నారాయణరావు. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానో క్లుప్తంగా వివరిస్తాను. మనసుకి అసౌకర్యాన్ని కలిగించే మానసిక సంఘర్షణలు, సమస్యలను నేను పరిష్కరిస్తాను. ఆశ అనేది జీవితానికి సారం లాంటిది. అది మనసనే మందిరంలో ఉండాలని గుర్తుంచుకోండి. అన్ని మానసిక సమస్యలకు పరిష్కారాలున్నాయి. అయితే ఆ పరిష్కారం ఆయా వ్యక్తుల వాస్తవిక పరిస్థితులకు తగ్గట్టుండాలి. ప్రతి మనిషి కూడా వ్యక్తిగతంగా అతనైనా ఆమైనా తమ జీవితాల్లోని సంఘటనలను విశ్లేషించుకునే కళ లేదా శాస్త్రం వారిని నడిపించే విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా మళ్లీ ఆయా వ్యక్తుల గతానుభవాలు, మనసు మీద వాటి ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యక్తిగత వివేకపు ఆణిముత్యాలు వారి దీర్ఘకాల జ్ఞాపకాలలో లేదా ఒక్కోసారి వ్యవహరించే సుప్తచేతనావస్థలో నిక్షిప్తమై ఉంటాయి. జీవితంలోని సంఘటనలను విశ్లేషించవలసి వచ్చినప్పుడు ఈ సమాచారాన్ని పునరావలోకనం చేసుకోవటం జరుగుతుంది. ఈ ప్రక్రియ తెలిసే తరచూ పునరావృతం అవుతూ ఉంటుంది. వ్యక్తిగత ఆలోచనల్లోని వైవిధ్యాల పర్యవసానంగా లేదా మనసులో నిక్షిప్తమై ఉన్న విశ్లేషణల వల్ల ఒకే సంఘటన గురించి వ్యక్తికి మధ్య నిర్ధారణలు, తదుపరి కార్యాచరణలు, ప్రవర్తనల్లో వ్యత్యాసం ఉండొచ్చు. వ్యక్తిగత విశ్లేషణల్లో దోషాలున్నప్పుడు, అంటే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నప్పుడు కలిగే పరిణామం సహజ సిద్ధ మానసిక సంఘర్షణలు, నిరాశ, నిస్పృహ, విచారం, వ్యాకులత వంటివి పట్టించుకోవలసిన సమస్యాత్మక ప్రవర్తనా చర్యలు. దీన్నే సైకోపాథాలజీ, మనోభౌతిక శాస్త్రం అంటే అలవాటైపోయిన తప్పుడు విశ్లేషణలు అంటారు. కనిపించని ఆ తెగిన లంకెని కనిపెట్టడానికి నేను సైకోథెరపీ, హిప్నాటిజం, సైకోలాజికల్ కౌన్సెలింగ్ సాధనాల ద్వారా మీ మనసు లోపలికి జాగ్రత్తగా ప్రయాణం చేయిస్తాను. ఈ ప్రక్రియ ఆదేశాత్మకం కాదు. ఈ మానసిక శాస్త్ర సాధనాలు కొత్త నైపుణ్యాలను నేర్పడానికి లేదా అటువంటివి ఉన్నాయన్న స్పృహ లేకపోవడం వల్ల అంతవరకు ఉపయోగించని వాటిని బలోపేతం చేయడానికి వాడటం జరుగుతుంది. మనిషి అవగాహనకు 3 స్థాయిలున్నాయని నేను నమ్ముతున్నాను. అవి ఏదైనా సమాచారాన్ని అర్థం చేసుకున్న వాస్తవాన్ని గ్రహించడం, రెండవది అర్థం చేసుకున్నానన్న గ్రహింపు కలగడం, అంటే దాన్నే గుర్తించడం, అదే గ్రహింపుని, మూడవది గ్రహించిన దాని ప్రాధాన్యతని అంగీకరించడం, అంటే అది మనసులో ఇంకడం అన్నమాట. మెదడు మనిషిని నియంత్రిస్తుంది. మెదడులో శారీరక క్రియా విజ్ఞాన భాగాలుంటాయి. అవి మనిషి శరీరాన్ని నియంత్రించి నిర్దేశించే ప్రత్యేక విధులు కలిగి ఉంటాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ నియంత్రణ, నిర్దేశం జరిగే వ్యవస్థ ఎలా పనిచేయాలో నిర్ణయించే సాధన సామగ్రి మెదడులో ఉంటుంది. ఈ సాధన సామగ్రి 2 అంతర్భాగాలుగా ఉంటుంది. మొదటిది జన్యు పదార్థం ద్వారా సంక్రమించిన సూత్రబద్ధ సమాచారం, విశ్వజనీన సత్యం, వాస్తవాల రూపంలో ఉంటే సహజ సిద్ధ వాస్తవాలు. ఇక రెండోది వారి స్వంత జీవితానుభవాల నుంచి పొందిన విజ్ఞానం, తప్పైనా ఒప్పైనా వాటి నుంచి తీసుకున్న వ్యక్తిగత క్రోడీకరణలు. ఆలోచనా విధానంలో వ్యక్తిగత పక్షపాతానికి తావిచ్చే రెండో దాని మీదే మనకు ఎక్కువ ఆసక్తి. మనం ఉపయోగించే కంప్యూటర్లో పనిచేసే వ్యవస్థ పట్ల మనకు ఎలాగైతే స్పృహగాని దృష్టిగాని ఉండదో ఇది కూడా అలాగేనన్నమాట. అచేతమైన మెదడు గురించి కూడా మనకు చాలాసార్లు స్పృహ ఉండదు. మన ప్రవర్తనా తీరుని ప్రతిఫలించే మన ఊహలు, విశ్లేషణలపై మెదడు నియంత్రణ గురించి సైతం అంతే. ఒక సైకాలజిస్టుగా నన్ను నేను మీ మనసుని ప్రతిబింబించే ఒక మాట్లాడే అద్దాన్ని అనుకుంటున్నాను. ఏదైతే మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి వీలుగా ప్రేరేపించి, శోధింపజేసి, మిమ్మల్ని మీరు అన్వేషించుకుని అంతర్ముఖులు కావడానికి తోడ్పడుతుందో, మీరు మీ గురించి బాగా తెలుసుకుని నేను ఒక సలహాదారుడిగా జాగ్రత్తగా స్నేహపూర్వకంగా అందించిన ఈ చేయూతతో మీ లోపాలను మీరు గ్రహించి ఆశ్చర్యపోతారు. ఎన్నోసార్లు మీలో అంతర్గతంగా ఉన్న నైపుణ్యం బయటకి వెలువడి మీ మానసిక వ్యధలకు పరిష్కారాలు కనిపెడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తుకి అవసరమైన సాధికారత సాధించడానికి, మీరు కొత్త నైపుణ్యాలను కూడా నేర్చుకోవడానికి ఇది దోహదపడటానికి అవకాశం ఉంది. మెదడులో తప్పుడు విశ్లేషణలు, తదితరమైన వాటికి కారణమైన నాడీ వలయాలను కనిపెట్టి తద్వారా
వాటికి చికిత్స చేయడంతో పాటు అవసరమైతే వాటిని నిర్వీర్యం చేసి అదే సమయంలో వాటి స్థానాన్ని సరైన నాడీ వలయాలతో భర్తీ చేసే ప్రక్రియ సైకోథెరపీ. ఆలోచనల్ని సంఘటితం చేయడం, పునరావృత సూత్రాల సిద్ధాంతాలు కావలసిన నాడీ వలయాల రూపకల్పనకు తోడ్పడతాయి. వీటి మీద ఆధారపడిందే హిప్నోథెరపీ. మెదడుని పరిశోధించి ప్రేరేపించేందుకు మార్గనిర్దేశం చేసే ప్రక్రియ ద్వారా మనస్తత్వ శాస్త్రంలోని సిద్ధాంతాలను ఉపయోగించి అంతర్ముఖం కావడానికి ప్రోత్సహించడమే కౌన్సెలింగ్. ఒక వ్యక్తికి అనుగుణంగా నేను ఇంతకు ముందు చెప్పిన అన్ని పద్ధతుల్ని తగినట్టుగా ఉపయోగిస్తాను. నేను అనుసరించే మిశ్రమ చికిత్సా పద్ధతిలో సంభాషణ విధానం ద్వారా మీ వ్యవహారాల్లో మీరే ఉత్తమ నిర్ణీత గనుక ముఖ్యంగా మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మీరే సహాయం తీసుకోవడం మంచిది. నా సహాయం మీకు ఎప్పుడూ శక్తినిస్తుంది. మున్ముందు మీ భవిష్యత్ జీవితంలో కూడా మీరు మీ జీవితంలో ఎంతగానో ఆశిస్తున్న శాంతి సంతోషాల పరంగా. థ్యాంక్ యూ.